హలో ఎవ్రీవన్. ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఫైనల్ స్కోర్ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన స్కోర్లో అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, నార్మలైజేషన్ సిబిటి స్కోర్ అని ఇవ్వడం జరిగింది. ఏంటి నార్మలైజేషన్ ఆఫ్ సిబిటి స్కోర్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవంబర్ 30th 2024లో ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ 2 షిఫ్ట్లో జరిగింది, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. అయితే 2 షిఫ్ట్లు, ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎందుకు అది ఫాలో అవుతారంటే 2 షిఫ్ట్లో ఒకే పేపర్ ఇవ్వరు, 2 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. 2 డిఫరెంట్ పేపర్స్ ఇచ్చినప్పుడు ఒక షిఫ్ట్ కొంచెం టఫ్గా, ఒక షిఫ్ట్ కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉండి, ఈజీగా పేపర్ వచ్చినప్పుడు మార్క్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఈక్వలైజ్ చేయడానికి మన ఇండియాలో నార్మల్గా అన్ని ఎగ్జామ్కి ఫాలో అయ్యే ప్రాసెస్సే నార్మలైజేషన్ ప్రాసెస్. ఇది ఒక ఫార్మసిస్ట్ అనే కాదు, ఆర్ఆర్బి ఎగ్జామ్కి, అలానే ఏదైనా ఒక ఎగ్జామ్ ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లో జరిగితే పేపర్స్ని ఈక్వేట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్సే నార్మలైజేషన్. అయితే ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు షిఫ్ట్ 1 కొంచెం టఫ్గా, షిఫ్ట్ 2 కొంచెం ఈజీగా రావడం జరిగింది. టఫ్, ఈజీ అనేవి రిలేటివ్ వర్డ్స్. ఇవి ఎలా డిసైడ్ చేస్తారంటే షిఫ్ట్ 1లో రాసిన వాళ్ళు అందరి యావరేజ్ స్కోర్ చూస్తారు, షిఫ్ట్ 2లో రాసిన అందరి యావరేజ్ స్కోర్ చూస్తారు. చూసినప్పుడు ఏం జరిగిందంటే షిఫ్ట్ 1 కంటే షిఫ్ట్ 2 వాళ్ళకి యావరేజ్గా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకని షిఫ్ట్ 1 కొంచెం టఫ్ అని డిసైడ్ చేస్తారు. ఇది యావరేజ్గా అందరూ రాసిన పార్టిసిపెంట్స్కి వచ్చిన మార్క్స్ బట్టి డిసైడ్ చేశారు. ఇందులో బయాస్ ఏమీ ఉండదు. అందుకనే ఇప్పుడు నార్మలైజేషన్ స్కోర్లో ఏమైందంటే షిఫ్ట్ 1లో వాళ్ళకి కొంచెం ఒక 3 to 4 మార్క్స్, అంటే అన్ని కరెక్ట్గా రాసిన వాళ్ళకి 3 to 4 మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. షిఫ్ట్ 2 వాళ్ళకి కొన్ని మార్క్స్ రెడ్యూస్ అవ్వడం జరిగింది. ఎందుకు ఎడిషన్, రిడక్షన్ ఎందుకు జరుగుతాయి అంటే అదే నార్మలైజేషన్ ప్రాసెస్. అంటే ఒక షిఫ్ట్ వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండి ఇంకో షిఫ్ట్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో చేసింది మాత్రమే, కానీ దీనివల్ల ఏ ప్రాబ్లము, ఏ బయాస్ ఉండదు. ఇది స్టాండర్డ్గా ఫాలో అయ్యే ప్రాసెస్సే. ప్రతి ఒక్క ఎగ్జామ్లోనూ ఎలా చేస్తున్నారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అని అన్ని ఫార్ములాస్ ఇస్తారు. మనకు ఆ ఫార్ములాస్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఎవరికి అన్యాయం జరగకుండానే చేస్తారు. యావరేజ్ స్కోర్స్ తీసుకొని ఓవరాల్గా రాసిన షిఫ్ట్లో అందరు యావరేజ్ స్కోర్స్ బట్టి స్కోర్ డిసైడ్ చేస్తారు. సో నార్మలైజేషన్ స్కోర్ అలా ఇచ్చారు. సో నాకు తెలిసి 2 షిఫ్ట్స్లోనే అరౌండ్ 70 హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు షిఫ్ట్ 1లో ఒక అబ్బాయికి 68 మార్క్స్ ఎన్నో వచ్చాయి, షిఫ్ట్ 2లో ఒకరికి 73 అలా వచ్చాయి. సో యావరేజ్గా ఈ మార్క్స్ ఉన్నాయి. ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి రాదనేది ఎవ్వరూ చెప్పలేరు, గెస్ చేయలేరు. అది మీ జోన్లో, మీ కేటగిరీలో ఉన్న సీట్స్ వచ్చిన మార్క్స్ బట్టి ఉంటుంది. అవి ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు. సో అనవసరంగా లేనిపోనివన్నీ చూసి నమ్మడం అది చేయొద్దు. ఎవరూ చెప్పలేరు. లాజికల్గా ఆలోచించండి. మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి ఎవరికీ తెలియదు. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుస్తుంది, కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకంటే ఎక్కువ ఎంతమందికి వచ్చాయి ఇది అనే విషయం ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆల్ ది బెస్ట్.